హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి సిఎంబిటి బస్ టెర్మినల్ లేదా కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళడం ఎలానో చూపించబోతున్నాను. అది కూడా మెట్రోలో వెళ్ళడం ఎలానో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చెన్నై సెంట్రల్ మెయిన్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక మనం మెట్రోకి వెళ్ళాలంటే ముందు సెంట్రల్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. దానికి వే అయితే ఉంటుందండి. అది నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను సెంట్రల్ మెట్రోకి వెళ్తున్నాను, ఎక్స్కలేటర్లో వెళ్తున్నాను. పక్కనే మనకి స్టెప్స్ కూడా ఉంటాయి, కన్ఫ్యూజన్ ఏం లేదు. చూడండి, ఎక్స్కలేటర్లో కూడా మనం కిందకి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ ఏరియా కనిపిస్తుందండి. ఇక్కడ లోకల్లో వెహికల్స్ ఉన్న వారంతా పార్కింగ్ చేసుకుంటారు. చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. చాలా బాగుంటుంది స్టేషన్. వాల్ పెయింటింగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి కాబట్టి ఎక్స్కలేటర్ కంటిన్యూ ఉంటుంది, కిందకు వెళ్ళాలి. సో నేనైతే కిందకు వెళ్తున్నాను. మీకు ప్రతిదీ క్లియర్గా ఉండాలి, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని నేనైతే వీడియో క్లియర్గా స్లోగా చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చెన్నై వచ్చిన వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వారు చూసి ఎలా చూపించానో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే కిందకు వస్తున్నాను, సెకండ్ ఫ్లోర్కి. అండర్ గ్రౌండ్లో సెకండ్ ఫ్లోర్ అనమాట. కిందకు వచ్చాక మనకి ప్రతిదీ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది వే ఉంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, చాలా క్లియర్గా ఉంటుంది ప్రతిదీ. చూడండి, నేను వెళ్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి వే కనిపిస్తుంది కదా, ఈ వేలో కొంచెం నడవాలి. ట్రైన్స్ అండ్ టికెట్స్ ఉంటాయని మనకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతిదీ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుందండి, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇంకొకరి హెల్ప్ లేకుండా కూడా చెన్నై సెంట్రల్ నుండి కోయంబేడు వెళ్ళాల్సిన వారు, తెలుగువారు ఎవరైనా సరే ఫస్ట్ టైం చెన్నై వచ్చిన వారికి ఈ వీడియో నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేనైతే స్లోగా నడుస్తున్నాను. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఫార్మసీ కూడా ఉంటుందండి. ఏదైనా మెడిసిన్స్ కావాలన్నా కూడా మనకి ఈ సెకండ్ ఫ్లోర్లో, అండర్ గ్రౌండ్లో సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. చూడండి, దగ్గరకు వచ్చేసాము. మనకి పైన బోర్డు కనిపిస్తుంది కదా, ట్రైన్స్ అండ్ టికెట్స్ అని. ఇక్కడ మనకి టికెట్స్ తీసుకోవచ్చండి. అంటే ఫస్ట్ టైం వచ్చిన వారికి మెట్రో కార్డ్స్ అవేమీ ఉండవు కాబట్టి టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ లోకల్లో డైలీ జర్నీ చేసే వాళ్ళు అయితే మెట్రో కార్డ్స్ తీసుకుంటారు. సో నాకు కూడా మెట్రో కార్డు ఉంది, కానీ నేను మీకైతే చూపించడం కోసం ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇదండి టికెట్ కౌంటర్ ఏరియా. ఇక్కడ క్యూలో నుంచొని మనమైతే టికెట్స్ తీసుకోవాలి. చాలా తక్కువ ప్రైజే ఉంటుంది, మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది. టికెట్స్ తీసుకున్నాక చూడండి, క్యూలో ఉన్నారు జనం, టికెట్స్ తీసుకుంటున్నారు ఆల్రెడీ. నాకైతే మెట్రో కార్డు ఉంది కాబట్టి నేను ఇప్పుడు టికెట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు బోర్డు చూస్తున్నాను చూడండి, మనకి ప్లాట్ఫామ్స్, ట్రైన్స్ అన్నీ ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ బోర్డులోనే మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఎక్కడ దిగాలి, మధ్యలో మనకి ఎన్ని స్టాప్లు వస్తాయి ఈ బోర్డు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు టికెట్స్ తీసుకున్న వారు తీసుకుని ఇక్కడ నుంచి మనకి చెకింగ్ ఉంటుంది. చెకింగ్కి జెంట్స్కి ఒక క్యూ ఉంటుంది, లేడీస్కి క్యూ ఉంటుందండి. చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. మన లగేజ్ కూడా చెకింగ్లో లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు చూపించలేదు, టికెట్ తీసుకున్నవారు అక్కడ స్కాన్ చేసి లోపలికి అయితే రావాల్సి ఉంటుందండి. ఇది అన్నమాట మెట్రో స్టేషన్లోకి రావడం ఎలాగో. లోపలికి వచ్చాక మనం ఎక్కవలసిన ట్రైన్ ఫస్ట్ ఫ్లోర్కి వస్తుందా, సెకండ్ ఫ్లోర్కి వస్తుందా మనం ఆల్రెడీ చూసుకొని ఉంటాం, మనకు అర్థమైపోయి ఉంటుంది. దానిని బట్టి మనం ఫస్ట్ ఫ్లోర్లో దిగాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు, లేదు సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళాలనుకుంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి కిందకు వెళ్ళడానికి మనకి లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది, ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. సో నేను ఇక్కడ నుంచి ఎస్కలేటర్లో నుంచి ఇప్పుడైతే కిందకు వస్తున్నాను. మీకు చూపించటం కోసం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాను, సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూపిస్తాను. ఒకసారి చూడండి, మనం ఎస్కలేటర్లో కిందకి దిగేటప్పుడు మనకు ఒక బోర్డు కనిపిస్తుంది చూసారా, ఈ బోర్డును చూస్తే మనకు అర్థమైపోతుంది
అంటే సెంట్రల్ మెట్రో నుండి మనకి 2 లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒకటి బ్లూ లైన్, రెండోది వచ్చేసరికి గ్రీన్ లైన్. ఇది బోర్డు చూసిన వారికి ఈజీగా తెలుస్తుంది. ఆ బ్లూ లైన్లో ఏంటంటే వింకో నగర్ నుండి ఎయిర్పోర్ట్స్ వైపు వెళ్ళే ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. ఆ గ్రీన్ లైన్ నుండేమో సెంట్రల్ నుండి స్టార్ట్ అయ్యి సిఎంబిటి, సెయింట్ థామస్ మౌంట్ రూట్ అన్నమాట. ఇప్పుడు నేనైతే కిందకు వస్తున్నాను చూడండి. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను స్లోగా చూపిస్తున్నానండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా నేను ఆఫ్ చేశాను, ఎందుకంటే మెట్రో స్టేషన్లో వచ్చే అనౌన్స్మెంట్ వల్ల నా వాయిస్ మీకు క్లియర్గా వినిపించదు అనేసి నేనైతే వాయిస్ కూడా ఆఫ్ చేశాను. చూడండి, ఇప్పుడు స్లోగా కిందకు వెళ్దాము. కిందకు వెళ్తున్నప్పుడు మనకి ఇందాక చెప్పినట్లుగా మనకి పైన డిస్ప్లే కనిపిస్తుంది కదా బోర్డు. ఆ బోర్డును చూస్తే మనకి ఏ ప్లాట్ఫామ్ వైపు మనకి ఏ ట్రైన్స్ వస్తున్నాయో ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు క్రిందకి దిగాక మనకి బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డులో చూడండి ట్రైన్స్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ అని ఉంది కదా. అంటే ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి మనకి అండర్ గ్రౌండ్లో సెకండ్ ఫ్లోర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్ అయితే మనకైతే వస్తుంది. ఇదిగో పక్కనే గ్లాస్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇక్కడికే ట్రైన్ వస్తుందండి. డోర్స్ అన్ని ఇప్పుడు క్లోజ్లో ఉంటాయి. మనకి ట్రైన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రైన్లోకి ఎంట్రీ ఉన్న దగ్గర డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా, ఫుల్ క్లోజ్ అండి. ఫస్ట్ టైం వచ్చిన వారు, పిల్లలు ఉన్నవారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అంటే పక్కనే ఉంది కదా, పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము. సో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి పక్కన పైన బోర్డు కనిపిస్తుంది కదా ఎయిర్పోర్ట్ అనేసి, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్ ఎన్ని నిమిషాల్లో వస్తుందో మనకైతే అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే పైకి వస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం సెంట్రల్ మెట్రో స్టేషన్కి వచ్చిన వారికి కానీ, మరియు ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసిన వారికి కానీ, మరియు అసలు మెట్రో ఎక్కని వారికి కానీ ప్రతిదీ క్లియర్గా అర్థం అవ్వాలని అయితే నేనైతే ఇలా కిందకు కూడా వచ్చి చూపించాను. మీకు అర్థమై ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఆ కింద ప్లాట్ఫామ్లో మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేనైతే కోయంబేడు బస్ టెర్మినల్కి వెళ్ళబోతున్నాను కాబట్టి నేను వెళ్ళవలసిన ట్రైను ఫస్ట్ ఫ్లోర్లోనే వస్తుంది. సో అందుకోసం పైకి వస్తున్నాను. చూడండి పైన బోర్డు కనిపిస్తుంది కదా, ప్లాట్ఫామ్స్ టువర్డ్స్ సెయింట్ థామస్ మౌంట్ అని. అంటే సెయింట్ థామస్ మౌంట్ వరకు ట్రైన్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మధ్యలోనే మనకి కోయంబేడు బస్ టెర్మినల్ అయితే వస్తుంది. ట్రైన్ అయితే వచ్చేసింది, మనం స్పీడ్గా ఎక్కేద్దాము, ఎందుకంటే ఎక్కువసేపు ట్రైన్ ఆగదు. ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అండ్ ఓపెన్ అనమాట. సో ట్రైన్ ఎక్కాక ట్రైన్ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. నేనైతే ఇక్కడ స్కిప్ చేసిన బోర్డు చూడండి, మనం ఏ స్టేషన్లో ఎక్కాము, ఎక్కడ దిగాలి అనేసి మనకి లైట్ డిస్ప్లే ఉంటుంది. ఎక్కడ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేసి మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇప్పుడు అయితే నేను కోయంబేడు మార్కెట్ కనిపిస్తుందండి గ్లాస్లో. నేనైతే మధ్యలో వచ్చే స్టేషన్స్ అన్ని స్కిప్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. అది చూసుకొని దిగండి. ఇప్పుడు నేనైతే దిగుతున్నాను. దిగాక మీకు ఒకసారి స్టేషన్ మొత్తం చూపిస్తాను. వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దిగిన ట్రైన్ ఇదేను, చూసారు కదా ట్రైను. ఇందాక మనం ఎక్కిన స్టాప్లో ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి నేను క్లియర్గా చూపించలేకపోయాను. సో అందుకోసం అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం అయితే అప్లోకి వచ్చామన్నమాట. ఇది స్టేషన్, మనం ఫ్లైఓవర్ మీద ఉంటుందన్నమాట ఈ ట్రాక్. సో కనిపిస్తుంది మనకి పైకి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి మీకైతే క్లియర్గా చూపిస్తాను. చెన్నై సెంట్రల్ మెయిన్ స్టేషన్ నుండి సెంట్రల్ మెట్రో స్టేషన్కి ఎలా అయితే కలిసి ఉంటుందో అదే విధంగా మనకి సిఎంబిటి మెట్రో నుండి సిఎంబిటి బస్ టెర్మినల్ కలిసి ఉంటుందండి. దానికి వే కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం సిఎంబిటి మెట్రో స్టేషన్లో అయితే ట్రైన్ దిగాం కదా, ఒక్కసారి చూడండి. మీకు ఇక్కడ నుంచి మన కోయంబేడు బస్ స్టాండ్, సిఎంబిటి బస్ టెర్మినల్ కనిపిస్తుంది. ఆ కనిపించేదేను. నెక్స్ట్ ప్లాట్ఫామ్ పైకి రిటర్న్ వెళ్ళే మెట్రో ట్రైన్ వచ్చేసింది, మళ్ళీ మూవ్ అవుతుంది కూడాను. డోర్స్ ఓపెన్ అవ్వటం మనకి ఇటు కనిపించదు, ఎందుకంటే ప్లాట్ఫామ్ ఏ సైడ్ ఉంటే అటు అయిపోయి ఆటోమేటిక్గా డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి, ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. చాలా తక్కువ గ్యాప్లో అయితే ట్రైన్స్ వస్తాయండి. సో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి ఒకసారి బస్ టెర్మినల్ చాలా పెద్దది. ఇప్పుడు మనం అక్కడికి నడుచుకుంటా వెళ్ళాలి. నేను క్లియర్గా చూపిస్తాను వీడియోలో ఎలా వెళ్ళాలి అనేసి.
ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి మనము. అంటే ఫ్లైఓవర్ పై మనకి ట్రైన్ వచ్చింది కాబట్టి ప్లాట్ఫామ్ పైన ఉంది కదా. సో మనమైతే ఏ ఎంట్రీతో అయితే మెట్రో స్టేషన్లోకి వచ్చామో అలాగే మనకి ఎగ్జిట్ కూడా ఉంటుంది. అక్కడ మెట్రో స్టేషన్లో తీసుకున్న టికెట్ మనం ఇక్కడ స్కాన్ చేసి బయటికి అయితే రావాల్సి ఉంటుంది. నేనైతే నా దగ్గర కార్డు ఉంది కాబట్టి స్కాన్ చేసి బయటకు వస్తున్నాను. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని వెనక్కి తిరిగి వీడియో చూపిస్తున్నాను చూడండి ఎలా స్కాన్ చేస్తారో. కార్డు ఉన్న వాళ్ళు కార్డు ఎక్కడ చూపించాలో అక్కడ తెలుస్తుంది. కార్డు చూపించి వచ్చేసేయాలి, త్వరగా వచ్చేసేయాలి. లేట్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ స్కాన్ చేయాలంటే అదొక ప్రాబ్లము. స్కాన్ చేసిన వెంటనే త్వరగా వచ్చేసేయండి యువతల వైపుకి. ఇక్కడ చూడండి సేమ్ అన్ని మెట్రో స్టేషన్స్ ఒకేలా ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఫార్మసీ ఉంటుంది, మదర్ ఫీడింగ్ రూమ్స్ ఉంటాయండి. ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నవారు ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే ఆ రూమ్లోకి వెళ్ళేసి అయితే ఫీడింగ్ చేయొచ్చు. సో ఇదండి. ఇప్పుడు నేనైతే కిందకి వస్తున్నాను, ఎక్స్కలేటర్లోనే వస్తున్నాను. స్టేర్స్ కూడా పక్కనే ఉన్నాయి, లిఫ్ట్ కూడా మనకి పక్కనే ఉంటుంది. నేనైతే మీకు క్లియర్గా చూపిద్దామని ఎక్స్కలేటర్లోనే కిందకు వస్తున్నాను. 2 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, కొంచెం టైం పడుతుంది. సో కిందకి వచ్చాక ఏ సైడ్ వెళ్ళాలనేది అక్కడ వే చూపిస్తుంది. మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. చాలా ఈజీగా ఈ వీడియో చూసిన వారికి అయితే ఇంకా సింపుల్గా ఇంకొకరి హెల్ప్ లేకుండా అయితే సెంట్రల్ నుంచి కోయంబేడు బస్ టెర్మినల్కి వచ్చేసేయొచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. ప్రతి మెట్రో స్టేషన్లోనూ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దిగేసి కోయంబేడు బస్ టెర్మినల్కి అయితే వెళ్తున్నాను. కొంచెం దూరం నడవవలసి ఉంటుంది కాబట్టి కొంచెం అయితే టైం తీసుకుంటుందండి. నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా నడవాలన్నమాట. ఆల్రెడీ కొంతమంది వస్తూ వెళ్తూ ఉన్నారు కదా, ఇదే అండి వే. అయితే నేను ఈ వీడియో ఇంత క్లియర్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి చెన్నై సెంట్రల్ వరకు అయితే చాలామందికి రావటం తెలుసండి. అక్కడ నుంచి ట్రైన్ అవైలబుల్గా లేనప్పుడు లేదా ట్రైన్ టికెట్స్ దొరకని వారు ఇంకా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళాలనుకున్న, వేరే ప్రాంతాలకి అంటే వేలంకిని, పుదుచ్చేరి, కారైకల్, కృష్ణగిరి ఇంకా కర్ణాటక సైడ్ అలా వెళ్ళాలి అనుకున్న వారికి అయితే బస్సెస్ ఎక్కడ ఉంటాయి, ఎలా వెళ్ళాలో తెలియదండి. అసలు ముందు బస్ స్టాండ్ ఎక్కడుందో తెలియదు అనమాట. సిటీలోనేమో లోకల్ బస్సెస్ తిరుగుతూ ఉంటాయండి. అవైతే మనం వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి వెళ్ళవు. ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే మెయిన్ పుదుచ్చేరి, కారైకల్, కృష్ణగిరి, వేలంకిని ఇలా కర్ణాటక సైడ్ వెళ్ళాలి అనుకున్న వారికైతే మాత్రం ఖచ్చితంగా కోయంబేడు బస్ స్టాండ్కి వచ్చే వారు బస్సెస్కి వెళ్ళాలండి. ఇప్పుడైతే మనమైతే బస్ టెర్మినల్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు చూడండి ఎదురుగా మనకి బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే లోకల్ బస్సెస్ అండి. ఇవన్నీ చెన్నైలో తిరిగే లోకల్ బస్సెస్ అన్నమాట. ఈ లోకల్ బస్సులన్నీ వచ్చేసి బయట ఉంటాయండి. ఇవి పక్కన ఉన్నవన్నీ బస్ స్టాప్స్ అన్నమాట. చూడండి బయటకు వస్తున్నాను కదా, ఇవన్నీ లోకల్ బస్సెస్. మనం వెళ్ళాల్సిన ప్లేస్ని బట్టి వాటి నెంబర్ చూసుకొని లోకల్లో తిరగాలనుకుంటే ఈ బస్సులు ఎక్కైతే వెళ్ళొచ్చు. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం చేరుకోవాల్సిన కోయంబేడు బస్ టెర్మినల్. ఇక్కడ మనకి వ్యూ చాలా బాగుంటుందండి. పైన ఫ్లైఓవర్, మెట్రో ఫ్లైఓవర్ ఉంటుంది. ఎదురుగానేమో కోయంబేడు బస్ టెర్మినల్ ఉంటుంది. కింద చూడండి ఫ్లైఓవర్ కింద అన్ని బస్సెస్, అన్ని లోకల్ బస్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం వెళ్ళాల్సిన ప్లేస్లను బట్టి ఆ బస్సు నెంబర్లను చూసుకొని ఇక్కడ నుంచి ఈ బస్సుల్లో అయితే జర్నీ చేయొచ్చు. ఇంకా వేలంకిని, పుదుచ్చేరి, కారైకల్, కృష్ణగిరి ఇంకా కర్ణాటక సైడ్ వెళ్ళే బస్సెస్ అయితే మాత్రం మనకి లోపల మెయిన్ బస్ స్టాండ్లో ఉంటాయండి. అక్కడికి వెళ్ళేస్తే మనకి వాటి పాయింట్లో బస్సులు అయితే పెట్టేసి ఉంటాయి. అక్కడే మనకి రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. మరియు అప్పుడప్పుడే టికెట్ తీసుకొని కూడా మనం అయితే జర్నీ చేయడానికి అవకాశంగా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఇప్పుడు నేనైతే బస్ స్టాండ్ వైపు వెళ్తున్నాను. దీన్ని సిఎంబిటి బస్ టెర్మినల్ అంటారండి. చెన్నై మోఫిసిల్ బస్ టెర్మినల్ అన్నమాట. దీన్ని ఇంకా పురిచి తలైవర్ డాక్టర్ ఎంజిఆర్ బస్ టెర్మినల్ అని కూడా పిలుస్తారు. మెయిన్ సిఎంబిటి కోయంబేడు బస్ టెర్మినల్ అయితే ఎక్కువ మనకైతే తెలిసిన పేర్లు. తెలుగు వారికి కూడా ఇవే పేర్లు అయితే ఐడియా ఉంటాయి. చూడండి మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది మెట్రో ఫ్లైఓవర్.
ఇప్పుడు దాని మీదే మనం జర్నీ చేసి వచ్చాం మెట్రోలో. ఇప్పుడు కిందకు వచ్చేసి బస్సు టెర్మినల్కి అయితే వచ్చామన్నమాట. ఎదురుగా బస్సులు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్లైఓవర్ కింద. ఇవన్నీ సిటీలో తిరిగే లోకల్ బస్సెస్ అండి. సో ఇదండి ఈరోజు వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేనైతే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి అయితే ఏం చూపించట్లేదు. నా నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. అయితే ముఖ్యంగా ఈ వీడియో చూసిన వారికి ఒక డౌట్ అయితే వస్తుంది, ఆంధ్ర రాష్ట్రాలకు వెళ్ళే బస్సెస్ గురించి చెప్పలేదని. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. దానికోసం ప్రత్యేకంగా మాధవరంలో ఆంధ్ర బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ ఆంధ్ర బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.